నమస్తే డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్. నా పేరు జెట్టి సతీష్, గ్రోత్ ఎక్స్పర్ట్. క్లాస్ ప్లస్ కంపెనీ అంటే ఏంటి? క్లాస్ ప్లస్ కంపెనీ ఏం చేస్తుంది? క్లాస్ ప్లస్ కంపెనీ ఎవరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాస్ ప్లస్ కంపెనీ వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. క్లాస్ ప్లస్ కంపెనీ అనేది ఎడ్యుకేటర్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎడ్యుకేటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ కి. ఏం చేస్తుంది? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఓన్ బ్రాండెడ్ యాప్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓన్ బ్రాండెడ్ యాప్ అని అంటే ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఓన్ బ్రాండెడ్ యాప్. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి జెట్టి సతీష్ గ్రోత్ ఎక్స్పర్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా యాప్ లో చూడొచ్చు మీరు. అంటే యాప్ లో మనం ఏమేమి చేయొచ్చు ఏంటది మనం నెక్స్ట్ స్టెప్ లో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ విధంగా మన నేమ్ వస్తుంది, మన లోగోతోనే మనకు యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, యాప్ లో మనం ఏమేమి చేయొచ్చు. యాప్ లో వచ్చేసి ఏంటి, కోర్సెస్ కంటెంట్ అప్లోడ్, పీడిఎఫ్ లైక్ వీడియోస్, క్విజెస్. అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, లైవ్ క్లాసెస్ తీసుకోవడం కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ క్రియేట్ చేయడం కానీ, అలాంటివి అనేది మనము ఈ యొక్క క్లాస్ ప్లస్ యాప్ త్రూ ద్వారా మనము సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా రికార్డింగ్ వీడియోస్, లైవ్ క్లాసెస్. దాంతో పాటుగా స్టూడెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ని చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ డేటా మేనేజ్మెంట్ చేయడం కానీ, లేదు అంటే వాళ్ళ యొక్క అటెండెన్స్ ని తీసుకోవడం కానీ, ఆ విధంగా కూడా మనకు ఈ యొక్క యాప్ అనేది మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజ్ అండ్ పేమెంట్ ట్రాకింగ్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవరు పేమెంట్ చేశారు, ఎవరు పేమెంట్ చేయలేదు, ఆ పేమెంట్ సంబంధించిన రిమైండర్స్ పంపడము, ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ మనము ఈ యొక్క మన యాప్ త్రూ ద్వారా అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నోటిఫికేషన్స్ అండ్ అనౌన్స్మెంట్స్. ఇప్పుడు మనము నోటిఫికేషన్స్ పంపించడము, ఎవరైతే స్టూడెంట్స్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ పంపించుకోవచ్చు, లైక్ రిమైండర్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మన యొక్క కోర్స్ పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళని మీరు కంటెంట్ చూడండి, మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి అనే విధంగా మనం నోటిఫికేషన్స్ పంపించడం. లేదు టుమారో మార్నింగ్ 10 AM కి లైవ్ క్లాసెస్ ఉందనుకోండి, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్, రిమైండర్స్ లాగా మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇలాంటి ఫీచర్స్ అనేది మన యొక్క క్లాస్ ప్లస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలా ఆఫర్ చేస్తుంది? విత్ యువర్ ఓన్ మొబైల్ యాప్. ఓన్ మొబైల్ యాప్ అంటే మీ యొక్క యాప్. ఇక్కడ ఎలాంటి వేరే వాళ్ళ నేమ్ ఉండదు, క్లాస్ ప్లస్ నేమ్ ఉండదు. ఇక్కడ డైరెక్ట్ గా మీరు చేస్తున్నారు జెట్టి సతీష్ గ్రోత్ ఎక్స్పర్ట్ అని, డైరెక్ట్ గా నా నేమ్ ఉన్నది, నా లోగోనే ఉన్నది. ఇక్కడ ఎలాంటి వేరే వాళ్ళ నేమ్ ఉండదు, కంపెనీ లోగో ఉండదు, కంపెనీ నేమ్ కూడా ఉండదు. టోటల్ గా మీ యొక్క యాప్. సో మనం కొన్ని ఫీచర్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బెనిఫిట్స్ ఆఫ్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ఓన్ బ్రాండ్, బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఇప్పుడు మనము చూస్తా ఉన్నాము యూట్యూబ్ లో కానీ, లేదు అని అంటే ఇంకా అదర్ ప్లాట్ఫామ్ త్రూ ద్వారా మనం ఎంతో కంటెంట్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఎక్కడైనా కూడా మనకంటూ ఒక బ్రాండింగ్ బిల్డ్ అవుతుందా అని అంటే లేదు. ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు అంటే అది వాళ్ళ ప్లాట్ఫామ్స్ కాబట్టి. ఇప్పుడు యూట్యూబ్ అని అంటున్నాను, యూట్యూబ్ అంటే యూట్యూబ్ బ్రాండ్, మన బ్రాండ్ కాదు కదా. ఇప్పుడు నా పేరు జెట్టి సతీష్, జెట్టి సతీష్ లో యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంటది కావచ్చు, బట్ మనకంటూ సొంత ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి మనకు మొబైల్ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనము బ్రాండింగ్ ని బిల్డ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ప్రెసెన్స్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఎర్న్ మోర్ ఇన్కమ్ ఆన్లైన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇన్కమ్ అనేది మనము ఆఫ్లైన్ లో కోచింగ్ ఇచ్చే వారికి అండ్ ఆన్లైన్ లో ఇచ్చే వారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎర్నింగ్ త్రూ ద్వారా కూడా ఎక్కువగా ఎర్న్ చేస్తున్న వాళ్ళందులో ఆన్లైన్ కేటగిరీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సేవ్ టైం విత్ ఆటోమేషన్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు నేను ఒక స్టూడియోలో ఉన్నాను, ఆ స్టూడియోలో ఒక కెమెరా ముందు పెట్టుకున్నాను, కెమెరా ముందు పెట్టేసుకొని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. దీని ద్వారా ఇప్పుడు మా ఇంట్లో ఉండేసి నేను టోటల్ గా చేసుకున్నాను అనుకోండి, నాకు ఏమైనా ఖర్చు ఉన్నదా? ఎలాంటి ఖర్చు ఉండదు, ఓన్లీ కెమెరా, దీనికి సంబంధించిన ఖర్చు. లేదు కెమెరా అంత పెద్దది లేదు అనుకున్నా కూడా మనం నార్మల్ బడ్జెట్ లో కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనీ సేవ్ అవుతుంది అండ్ అదే విధంగా టైం కూడా సేవ్ అవుతుంది. ఆటోమేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ ఉంటారు, ఆ స్టూడెంట్ కి ఏంటి అని అంటే నైట్ 9 to 10 వరకు మాత్రమే తన ఫ్రీ టైం ఉంది అనుకోండి. 9 to 10 తను నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారు. 9 to 10 మనం క్లాస్ తీసుకోము కదా. 9 to 10 మనం క్లాస్ తీసుకోము. మన యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైమింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఎడ్యుకేటర్స్ కాబట్టి. బట్ స్టూడెంట్ కావాలి, నైట్ టైంలో కావాలి. అంటే స్టూడెంట్ అవైలబిలిటీకి రావాలంటే ఏం చేయాలి? మనం ఆన్లైన్కి రావాలి. అదే మీరు రికార్డింగ్ వీడియోస్ చేసి కనుక పెట్టారనుకోండి,
స్టూడెంట్ ఏ టైంలోనైనా కూడా మీ యొక్క కోర్సెస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంప్రూవ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆన్లైన్ వీడియోస్ ద్వారా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా అక్కడే ఉండి వాళ్ళు చూసుకోవచ్చు అండ్ ఎంగేజ్ అవుతా ఉంటారు. లైక్ ఎలా ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా ఎంగేజ్మెంట్ చేయొచ్చు, నోటిఫికేషన్స్ ద్వారా ఎంగేజ్మెంట్ చేయొచ్చు. ఆ విధంగా ఈ ఆప్షన్ రీచ్ మోర్ స్టూడెంట్ బియాండ్ యువర్ సిటీ. అంటే మనము ఇక్కడ లిమిట్ బార్డర్ అనేది ఏమి ఉండదు. ఆన్లైన్ మార్కెట్ కి వరల్డ్ వైడ్ గా ఎక్కడి నుంచి అయినా కూడా స్టూడెంట్స్ అనేది మన యొక్క కోర్సెస్ అనేది తీసుకొని వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్ అయింది అనుకోండి, ఆఫ్లైన్ అయితే ఎక్కడ అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే మాత్రమే మన దగ్గర కోచింగ్ లో జాయిన్ అయ్యేసి వాళ్ళు డైలీ ఆఫ్లైన్ విజిట్ చేసేసి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు. అదే ఆన్లైన్ అయింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ మొబైల్ త్రూ ద్వారా టోటల్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. అంత ఇంపార్టెన్స్ మనకు మొబైల్ యాప్ అనేది ఉంది. అందుకోసమే బెనిఫిట్స్ ఆఫ్ మొబైల్ యాప్ అని మనం పెట్టాము. ఇక్కడ మళ్ళీ మీకు యాప్ చూసుకోవచ్చు. ఇక్కడ జట్టి సతీష్ గ్రోత్ ఎక్స్పర్ట్ అని సేమ్ ఇదే విధంగా మీకు కూడా యాప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వై. ఇప్పుడు ఎందుకు మనము యాప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకు స్టార్ట్ చేసుకోవాలంటే మీరు చూస్తున్నారు చాలా మన కరోనా టైం నుంచి టోటల్ గా ఆఫ్లైన్ కంటే ఎక్కువగా ఆన్లైన్ లో కోచింగ్ అనేది ఎక్కువగా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆన్లైన్ లో నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా మనకు ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళేసి ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు అని స్టూడెంట్స్ కి అర్థమైపోయి వాళ్ళు మొబైల్ త్రూ ద్వారానే నేర్చుకుంటున్నారు. అయితే మనము ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి ఈ రోజు వస్తే మనకు రేపనే రోజున మార్కెట్ మనకు చాలా బాగా ఉంటది. మనము తక్కువ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వరకు రీచ్ అవ్వచ్చు. బట్ ఈ రోజు కూడా మనం డిసిజన్ తీసుకోలేకపోయాం అనుకోండి, మనం ఏంటి అంటే ఇంకా మారుతున్న టెక్నాలజీ, ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ జరుగుతుంది టోటల్ గా టెక్నాలజీ. బట్ ఈ టెక్నాలజీని కనుక మనం అడాప్ట్ చేసుకోకపోతే మనము కోచింగ్ లో చాలా వెనుకబడిపోతాం. ఎందుకు వెనుకబడిపోతాం అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవుతా ఉండాలి. సో అందుకోసం ఈ రోజు మనం అనేది యాప్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అందుకోసమే సెకండ్ పాయింట్ పెట్టాం, ఎడ్యుకేషన్ ఈజ్ మూవింగ్ ఆన్లైన్. టోటల్ గా ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది, టోటల్ గా ఆన్లైన్ కి మూవ్ అయిపోయింది. చాలా మీరు చూసుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు, యూట్యూబ్ నుంచి చూస్తున్నారు కదా. అంటే మీరు కూడా ఆన్లైన్ లో వీడియోస్ ని మీరు వాచ్ చేస్తున్నారనే కదా అర్థం. అంటే మీరు కూడా ఆన్లైన్ లో చూస్తున్నారంటే మరి స్టూడెంట్స్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ అని మీరు ఒకటిసారి అర్థం చేసుకోండి. మీరు ఆన్లైన్ కి ఈ రోజే రావాలి అని అనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు మెసేజ్ ఆర్ కాల్ చేయండి. వన్స్ అగైన్ నా గురించి చెప్పుకున్నట్లయితే నేను లాస్ట్ 3 years నుంచి క్లాస్ ప్లస్ లో వర్క్ చేస్తున్నాను. అరౌండ్ 200+ వరకు నేను ఎడ్యుకేటర్స్ కి హెల్ప్ చేశాను. వాళ్ళ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ యొక్క స్టూడెంట్స్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ చాలా స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క జాబ్స్ ఆ విధంగా వచ్చే విధంగా కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా డిస్క్రిప్షన్ లో నా యొక్క క్లయింట్స్ కి సంబంధించిన ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా పెడతాను, ఒకసారి మీరు వాచ్ చేయండి. ఇన్ కేస్ దీని రిలేటెడ్ ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.